హాయ్ ఎవ్రీవన్, ఇంట్లో పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. ఇది బేస్ అనమాట, పిజ్జా బేస్ 20 రూపీస్ బయట దొరుకుద్ది, అది కొనుక్కోవాలన్నమాట. ఇది పిజ్జా సాస్ అనమాట. రెడ్ కలర్లో ఉంది, నేను టమాటో సాస్ అంటున్నా కానీ కాదు, పిజ్జా సాస్ దాని మీద వేసుకోవాలి. ఇవన్నీ వెజిటేబుల్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ చూసి ఎంత బాగా చేసిందో మా అక్క, భలే బాగా కట్ చేసింది, ఎంత కరెక్ట్గా. దీనికి వచ్చాను నేను షాక్ అయ్యాను అనమాట. కానీ మా కజిన్ మాత్రం మళ్ళీ అలా కాన్సెప్ట్ ఇదిగో ఇలా షార్ట్గా చేశారు. ఈ పిజ్జా వెనకైతే ముగ్గురం చేస్తున్నాం అనమాట కలిపి. ఎలా వస్తుందో చూద్దాం. ఈ పిజ్జాని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట దాని మీద ఈ పిజ్జా సాస్ని. ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం. ఈ బేస్ మైదా పిండితోనే దేంతో చేస్తారు. మాకు అంత సీన్ లేదులే అని చెప్పి మేము బయట కొనుక్కున్నాం అనమాట. ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఇది, రేర్ అనమాట. టైం బాగుంటే దొరుకుద్ది, ఏ మాల్లోనూ డీమార్ట్లోనూ ఎక్కడ. ఒక చోట 20కి దొరికింది, ఇంకో చోట 40కి దొరికింది మాకు. టేస్ట్లు దాంట్లో తేడా ఉంటాయి అనుకోండి. ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ బేస్ మీద వేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నాం మేము, ఎలా వస్తుందో చూడాలి. ఏదో పిజ్జా నాకేమంత నచ్చదు, ఏదో గడ్డిలాగా ఉంటుంది, అయినా సరే తింటాం అన్నమాట. ఇది చీజ్ అన్నమాట. అవి ముక్కలు చేసుకొని వేసుకోవాలి దాని మీద. మనం ఎంత బాగా గార్నిషింగ్ చేసుకుంటే అంత లుక్ వస్తుంది అన్నమాట. ఇలా పెద్దవి వేసుకోవచ్చు, చూడడానికి లుక్ బాగుంది కానీ అంత ఇదిగా అవ్వదన్నమాట. అందుకని మళ్ళీ ముక్కలు చేసాము. దీంట్లో మనం ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. చికెన్ అయితే చికెను, మష్రూము, పన్నీరు ఏది వేస్తే దాని పేరు పెట్టేసుకోవడం. మనం కొన్ని కార్న్, స్వీట్ కార్న్ అనమాట, ఉడకపెట్టలేదు, ఉడకపెట్టుకుని డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వాటి మీద అలా వేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఈసారి ఆ బేస్ కూడా ఇంట్లో చేయడానికి ట్రై చేస్తాము. మైదాతో చేస్తారనుకుంటా, ఇందులో ఎక్స్పెరిమెంట్ 20 రూపీసే కదా బయట కొన్నాం అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాం, మరి ఎలా వస్తుందో. బయట అయితే 200, ఇంట్లో కొంచెం కష్టపడితే ఇలా చేసుకోవచ్చు. ఫ్రీ టైంలో మీరు కూడా చేసుకోండి ఇలాగా. కానీ జాగ్రత్త, పిజ్జా బేస్ టైం అయిపోయిందో లేదా ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. నాకు ఈ చీజు, ఈ పన్నీరు రెండు ఒకలాగే అనిపిస్తాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. వాడే ముందు ఒకసారి నేమ్స్ చూసుకోవాలన్నమాట. ఇది కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ పర్వాలేదు. ఇక్కడ మిగిలిన చోట మాత్రం మనం వాడేటప్పుడు పేరు చూసుకొని చేసుకుంటే మంచిది. అలాగే చాలాసార్లు మా ఇంట్లో పప్పులో కాలేసాను. నేనేం లేను, నేను పెద్ద మేధాం కదా, నేను చూసుకుంటాను కాబట్టి నేను మిస్టేక్ చేయను. మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ సర్కిల్ అలా వేసే ముందు ఒకసారి నేను చూసుకోవాలి. చూసారా ఎంతసేపు పడుతుందో దీనికి. మీకు ఇంకా ఇంత చాలా షార్ట్ టైంలో చూపిస్తున్నాం కానీ దీనికి ఇంకా చాలా టైమే పట్టింది మాకు. ఇదేమో ఆరిగానో, ఇది చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట. ఇవి సూపర్ మార్కెట్లోనూ లేదంటే మాల్స్లోనూ అక్కడిక్కడ దొరుకుతాయి అన్నమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పిజ్జా కూడా ఎంత తిన్నా మాకు దొరకలా, ఎక్కడ ఫ్రిడ్జ్లో ఎక్కడ ఉంటుంది, ఇలా ఎత్తుక్కోవాలి మనం. చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో అనేవి ఇందులో వేయక్కర్లేదు, పెట్టక ముందు, తర్వాత వేసుకోవాలన్నమాట. ముందే వేస్తే మాత్రం పాడైపోతుంది. ఇది ఓవెన్లో పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఓవెన్లో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు మోడ్స్, కన్వెన్షన్ మోడ్లో పెట్టుకొని ప్రీ హీట్లో 3 minutes చాలన్నమాట. ఓవెన్లో పెట్టుకోవాలన్నమాట. గుర్తుంది కదా ఇక్కడ ఏం చెప్పాను, కన్వెన్షన్ మోడ్, ప్రీ హీట్. ప్రీ హీట్లో పెట్టి 3 minutes పెట్టుకోవాలి. చూస్తున్నారు ఇక్కడ ఎలా తిరుగుతుందో లోపల. ఇది పిజ్జా లేదు ఇంటికి లోపల, దానిలో ప్రీ హీట్ అని చెప్పాను. పెట్టకముందు అలా తిప్పాలన్నమాట, హీట్ చేయాలి దాన్ని. ప్రీ హీట్ చేస్తున్నాం కదా, అది పెట్టకముందు చేసుకోవాలి, పెట్టి కాదు. ప్రీ అంటేనే ముందని కదా. ఇప్పుడు అందులో పిజ్జా పెట్టుకొని క్లోజ్ చేసుకొని మోడ్ చూసుకోండి. కన్వెన్షన్ మోడ్లో 220 degreesలో అనమాట 7 minutes పెట్టుకోవాలి. యాక్చువల్ మాకు ఇది గుర్తులేదు, మేము ఫస్ట్ టైం కదా చేయడం. అప్పుడప్పుడు ఎప్పుడైనా చేసినా అవేమి నాకు గుర్తులేవు. మాన్యువల్ ఉంటుంది, దేనికి ఏ టైమింగ్ పెట్టాలి, ఎలా చేయాలి అనేది.
దాంట్లో చూసుకొని చేసుకోండి. మోడ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, అది మెయిన్. మనం ఎలా పడితే అలా చేస్తే మాత్రం అది పాడైపోద్ది. ఇంత కష్టపడి చేసుకుంది. 7 minutes పెట్టుకోవాలి. 6.5 minutes పెట్టాము, పర్వాలేదు అనుకోండి. ఇది ఫస్ట్ చేయాలి. పిజ్జా అంటే మనకి మెయిన్గా కావాల్సింది ఓవెన్, స్టవ్ మీద చేయడం. ఇది లేకపోతే మాత్రం ఇంకా ఇవన్నీ చేయడం కూడా కుదరదు. ఫస్ట్ ఇది కొనుక్కోండి. మీరు పిజ్జా చేసే ముందు ఈ ఓవెన్ కొనుక్కోవాలన్నమాట. 7 minutes తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. ఇంకా 1 minute ఉందన్నమాట ఇది అవడానికి. చూసారా ఎలా తిరుగుతుందో. స్టాండ్ ఉంటుంది, దాని మీద పెట్టుకోవాలి. ఒకవేళ స్టాండ్ లేదు కనిపించలేదు అనుకోండి, డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. మాన్యువల్ చూసుకొని ఒక్కోదానికి ఒక్కోలా ఉంటుంది అన్నమాట, అన్నిటికీ ఒకేలా ఉండదు. అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేదు అటు ఇటు రాంగ్ పెడితే మాత్రం నాశనంగా పోద్ది. ఈ ఒకటి మనకేం సరిపోద్ది, అందుకే నేను ఇంకోటి చేసుకుంటున్నాం ప్యారలల్గా. సేమ్ ఇందాక వేసినట్టే అన్నీ వేసేసుకొని చేసుకోవాలి. 2 ఒకేసారి పెట్టేసుకు మరి లోపల మీరు అడగొచ్చు. అలా పెట్టుకుంటే సరిగ్గా అవ్వదన్నమాట. అందుకని 1 by 1 పెట్టుకోవాలి. ఒకవేళ ఓవెన్ లేకపోతే స్టవ్ మీద చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. ఓవెన్ మాత్రం అన్నిట్లో ఫ్రిడ్జ్లో కామన్గా ఉండాల్సిందే ఇంట్లో, దేనికైనా బేక్ చేసుకోవడానికి. యాక్చువల్ మేము వెజిటేబుల్స్ అన్నీ ముందే కుక్ చేసుకోవాలి, కొంచెంసేపు బాయిల్ చేసుకోవాలి. అది చేయలేదు అందుకని 1 minute పెట్టుకున్నాం. పైన లైట్ చూసారా, రెడ్ కలర్లో వచ్చింది, అది వెలుగుద్ది అనమాట. గ్రిల్ అన్న మోడ్లో పెట్టుకుంటే ఆ లైట్ ఆ వెజిటేబుల్స్ మీద పడడం వల్ల అది ఇప్పుడు కొంచెం 1 minute బాయిల్ అవుతుంది. మనం ముందే చేసుకుంటే పర్వాలా, మేము చేసుకోవాలో మర్చిపోలేము, అందుకని ఇప్పుడు చేసాం అనమాట. ఇది సెకండ్ అనమాట. సేమ్ ఇందాక చెప్పినట్టుగానే చేసుకోవాలి. ఫస్ట్ ప్రీ హీట్ చేసుకొని దాని తర్వాత మామూలుగా హీట్ చేసుకోవాలి. ఇది ప్రీ హీట్ చెయ్యక్కరా, ఎందుకంటే అది ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి. అది వేడిగా అవ్వడానికి ప్రీ హీట్ పెట్టాం. ఇది డైరెక్ట్గా 6 minutes పెట్టేసుకో. పిజ్జా నార్మల్ చాక్ ఉంటే చాక్తో కట్ చేసుకోండి, లేదంటే పిజ్జా కట్టర్ అనమాట ఇది, దాంతో కట్ చేసుకుంటే బాగా వస్తుంది. పిజ్జా కట్టర్ లేదు ఇంట్లో అనుకుంటే మామూలుగా కట్ చేసేసుకోవచ్చు. సర్కిల్ అని చూసారా, ఇది అలా కట్ చేసుకోండి. 4 pieces కట్ చేసుకొని తినేగా. అలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. స్వీట్ కార్న్ కూడా వేసాం కాబట్టి. యాక్చువల్ పిజ్జా నాకు అంతేం ఎక్కదు, ఏదో పచ్చి కూరగాయలు తింటున్నట్టు ఉంటుంది. ఇది కూడా అలాగే ఉంటుంది అనుకోండి, దాని టేస్ట్ అంతా కాబట్టి ఇంకా తినాడు. దీని మీద ఇప్పుడు ఈ చిల్లీ ఫ్లేక్స్, ఆర్గాన్ అనేవి చల్లాలన్నమాట. టమాటా సాస్ కూడా ముందు చల్లకూడదు. మీరు పిజ్జా చేయాలి ఇంట్లో అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా మోడ్, అవి టెంపరేచర్, అది మీరు వెళ్ళి ఒక్కసారి వీడియోలో చెక్ చేసి అప్పుడు చేసుకోండి. అదే మెయిన్ దీనికి. బాయ్ బాయ్, తినేస్తున్నాం. పిజ్జా టైం, మీరు తినండి. మీరు కూడా ట్రై చేశారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.